మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. ఇంతకీ ది గ్రేట్ శివాజీ క్షమాపణ చెప్పినట్ట చెప్పనట్ట నాకైతే సరిగ్గా అర్థం కాలేదు. నాకు అర్థమైన విషయాలు కొన్ని మీకు ఇక్కడ చెప్తాను. ఆయన మహిళల వస్త్రధారణ మీద చేసినటువంటి కామెంట్స్, ముఖ్యంగా 2 వర్డ్స్ ఆయన యూజ్ చేసినవి చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపాయి. ఆఖరికి మహిళా కమిషన్ ఆయనకి నోటీసులు ఇవ్వడం దాకా వెళ్ళింది. ఆ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి నిన్న మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటి వివరణ ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడాడండి. ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎందుకంటే సాధారణంగా నేను ఈ సినిమా గాసిప్స్, నటీనటుల వ్యక్తిగత జీవితాలు, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల జోలికి నేను వెళ్ళను, వీడియోలు చేయను. ఆ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మనకు అనవసరం. కానీ ఇది శివాజీ స్త్రీల వేషధారణకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్య కేవలం ఇది శివాజీకి మాత్రమే పరిమితమైంది కాదు. అనాదిగా పురుషుడు స్త్రీని చూస్తున్నటువంటి చూపు, స్త్రీ చుట్టూ వేస్తున్నటువంటి కంచె, స్త్రీకి విధిస్తున్నటువంటి నిషేధాజ్ఞలు, వీటన్నింటి ఈ మొత్తం భావ ప్రపంచానికి శివాజీ ప్రతినిధిగా అనిపించి నేను కొంత చెప్పాలని ఒక వీడియో చేశాను. ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు, ఏమన్నా పశ్చాత్తాపం ఉందా అని గమనించానండి. ఒకటే ఆయన చెప్పింది ఏమిటా అంటే, నేను ముందు గమనించి ఆయన చెప్పినటువంటి మాటలను మీకు చెప్తా. ఫస్ట్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏవో వాడానని అన్నాడు, కానీ తర్వాత నేను చెప్పిన మాటలు కొంతమందికి నెగిటివ్గా కన్వే అవటం వల్ల నోటీసులు మహిళా కమిషన్ వారు ఇచ్చారు, సలహాలు ఇవ్వడం ఇక మానుకోవాలి అని తెలుసుకున్నాను అన్నాడు. పశ్చాత్తాపంతో దగ్ధమైపోతున్నానని, ఇలాంటి మాటలు ఇక మాట్లాడకూడదని, తప్పైపోయిందని లెంపలు వాయించుకోవడం ఇట్లాంటిది. అలాగా ఆయన వాయించుకోవాలని, ఏదో గుంజీలు తీయాలని మనం ఎవరం కోరుకోం. కొద్దిగానైనా మానవత్వంతో తప్పులు ఎవరైనా చేస్తారు. తప్పు జరిగింది అని అంగీకరించడం అనేటటువంటిది హుందాతనానికి సంబంధించింది. ఈయనలో ఆ హుందాతనం ఉందా లేదా అని గమనించాను అనమాట. ఉందో లేదో మీరు చెప్పాలి. ఆయన అన్న మాటలను నేను ఇక్కడ చెప్తున్నాను. ఆయన ఏమన్నాడంటే సలహాలు ఇవ్వడం మానుకోవాలి. నేను సలహాలు ఇచ్చాను అంతే, తప్పు మాట్లాడానని అనలే. ఎవడది ఆడికే తెలుసు అని ఇట్లాంటి కొన్ని స్వీపింగ్ మాటలు కూడా మాట్లాడాడు. దీన్ని ఇంతటితో ముగిద్దామని అన్నాడు, కానీ ఆ 2 మాటల్ని మీరు వెనక్కి తీసుకుంటారా, లేదా ఓవరాల్గా మహిళల పట్ల, మహిళల వేషధారణ పట్ల మీరు అనుకున్నటువంటి విషయాలను అన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటారా అని ప్రెస్ వాళ్ళు అడిగితే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళకి ఏదైతే నచ్చలేదో దానికి మాత్రమే క్షమాపణ చెప్పాను. నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఎలాగూ మీ దగ్గర ఉంది కదా, నేను మంచి చెప్పడం తప్పు అని నాకు అర్థమైంది అన్నాడండి. ఆయన మంచే చెప్పాడంట, అది తప్పుగా ఈ సమాజం స్వీకరించింది, కాబట్టి మంచి చెప్పకూడదురా బాబు అని ఆయన గుర్తించాడట. లోకోద్ధరణ కోసం, మహిళా జనోద్ధరణ కోసం పాపం ఆయన మంచి చెప్పాడు. ఈ మహిళా లోకానికి అర్థం కాలేదని ఆయన తెగ బాధపడిపోతున్నాడు అన్నమాట. ఇంకో మాట ఏమన్నాడంటే, యథార్థవాది లోక విరోధి అని కూడా అన్నాడు. యథార్థం చెప్తే, సత్యం చెప్తే లోకానికి ఎప్పుడు వాడు శత్రువే అవుతాడు అని చెప్పి ఒక గొప్ప నానుడి సామెతను కూడా ఆయన చక్కగా అక్కడ ఆయన ఉదహరించాడు. నిజమే, యథార్థవాది లోక విరోధి. కానీ ఆయన చెప్పింది యథార్థమైన అనుకుంటున్నాడు. ఆయన చెప్పింది మంచి అని అనుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది మంచి సలహానే అని అనుకుంటున్నాడు. ఒకళ్ళిద్దరు మాత్రమే మిమ్మల్ని, ఈ ప్రెస్ వాళ్ళు తక్కువగా ఉండరు కదా, ఒకళ్ళిద్దరు మాత్రమే మిమ్మల్ని వ్యతిరేకించారు, చాలామంది మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అని అంటే, ఈయన ఏమంటున్నాడయ్యా అంటే, ఎంత గొప్ప మాట మాట్లాడాడంటే, ఎంత గొప్పగా సెలవిచ్చాడంటే ది గ్రేట్ శివాజీ గారు, నేను కొంతమందికి అవకాశం ఇచ్చానండి అన్నాడు. ఆయనంట కొంతమంది మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. ఆ మాటతో మనకు అర్థమవుతుంది ఏమిటంటే, తమ వ్యతిరేకత వ్యక్తం చేయడానికి, తమ నిరసన వ్యక్తం చేయడానికి, తమ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని వ్యక్తం చేయడానికి, తమ స్వేచ్ఛ గురించి తాము మాట్లాడడానికి కొందరు మహిళలకి ఈయన అవకాశం ఇచ్చాడట. లేకపోతే అసలు ఈ చరిత్రలో ఎప్పుడూ మహిళలకి తమ స్వేచ్ఛ గురించి, తమ ఆత్మగౌరవం గురించి మాట్లాడేటటువంటి అవకాశమే రాలేదు. ఈ మహాపురుషుడు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి, రోడ్డు మీదకి వచ్చి తమ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేశారన్నమాట. నేను కొంతమందికి అవకాశం ఇచ్చాను అని అంటున్నాడు అన్నమాట. అంతేకాదండి,
ఈయన ఇంకా తనను తాను మహాత్మా గాంధీతో పోల్చుకున్నాడు. గాంధీ అంతటి వాడిని హత్య చేశారు, గాంధీ అంతటి వాడే చాలామందికి నచ్చలేదు, నేను అంతటి వాడిని అన్నాడు. అంటే మహాత్ముడితో తనను తాను పోల్చుకున్నాడు. ఇక మహాత్ముడితో పోల్చుకున్న తర్వాత ఇక ఆయన్ని ఎవరు ఏమంటారు? ఏమనలేం కదా. ఓ మహాత్మా, ఓ మహర్షి అని మనం కూడా దండం పెట్టి ఊరుకోవాలన్నమాట ఆయన మాటలతో. ఇంతే కాదండి, ఈ మాటలు చెప్పి వదిలేలే. ఎక్కడ ఈషన్ మాత్రం పశ్చాత్తాపం అక్కడ మనకు కనిపించలేదు ఆయన మాటల్లో. ఈ మాటలతో ఊరుకోకుండా ఇంకేమన్నాడా అంటే, ఎవరు నా మీద కుట్రలు చేస్తున్నారో నాకు తెలుసు, కబడ్దార్, సమయం వచ్చినప్పుడు బయటపడతారన్నాడు. ఎవరో కుట్రలు చేస్తున్నారంట, కుట్రలు పన్నుతున్నారంట ఆయన వెనక. ఆ మాటలు అనకపోతే ఆయన ఎవరో పట్టించుకునే వాళ్ళే కాదే కదా. సరే అయిపోయింది. అంతేకాదు ఈ ఇండస్ట్రీలో ఉంటే ఎంత ఊడితే ఎంత, ఆఫ్టర్ ఆల్ నేను ఒక రైతు బిడ్డని, 30 ఎకరాలు నాకు ఉంది, నేను వ్యవసాయం చేసుకుని బతుకుతాను అన్నాడు. అంతేకాదు నేను ఎవరికి భయపడను అని అన్నాడు. ఇది పొగరు కాదు అని అన్నాడు, ఆత్మాభిమానం అన్నాడు. అంటే ఆయన మనలో ఒక సగభాగమైనటువంటి స్త్రీ జాతికి సంబంధించి నిందాపూర్వకంగా మాట్లాడినటువంటి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి మాట మాట్లాడిన దాన్ని తప్పుగా మాట్లాడాను, క్షమించండి అనడం వేరు. వాళ్ళకి నచ్చలేదు కాబట్టి దాన్ని నేను ఉపసంహరించుకుంటున్నాను, నేను మంచిగా చెప్పానని తాను పట్టిన దాన్ని మూడేగాళ్ళని అనుకుంటూ ఉంటూ తన ఆత్మాభిమానం, ఎవరైతే తనకు వ్యతిరేకంగా కుట్ర పొందుతున్నారో వాళ్ళ పని నేను పడతాను, నేను ఎవరికి భయపడను, ఇది పొగరు అనుకుంటున్నారో, పొగరు కాదు నా ఆత్మాభిమానం అని అన్నాడండి. నా ఆత్మాభిమానం అనే ఆత్మాభిమానం అనే మాట ఆయన మాట్లాడాడు. అంటే తను తప్పు మాట్లాడాడు అని చెప్పి ఇది తప్పు అని ఇండస్ట్రీలో కొందరు పెద్దలే కాదు బయట ఉన్న వాళ్ళందరూ చూపించడం అతని ఆత్మాభిమానానికి దెబ్బ తగిలినట్టుగా భావిస్తున్నాడు. అంతేగాని స్త్రీలు మా ఆత్మాభిమానానికి, మా ఆత్మగౌరవానికి, మా స్వేచ్ఛకు దెబ్బ తగిలేలా నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆయన అంగీకరించలే. చూడండి ఎక్కడ నుంచి ఎక్కడ మెలిపెట్టాడు. తన ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు, కానీ వేరే వాళ్ళ ఆత్మాభిమానం గురించి అతనికి లెక్కే లేదన్నమాట. ఇదంతా కూడా చూస్తుంటుంటే శివాజీలో పశ్చాత్తాపం కలిగిందా లేదా అనేది మనకు అనవసరం, అతను క్షమాపణ చెప్పాడా లేదా అనేది అనవసరం. క్షమాపణ చెప్పకపోతే సరే, మహిళా కమిషన్ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఏం జరుగుతుందో మనకు అనవసరం. శివాజీ ఒక్కడే కాదు, ఈ మొత్తం ఓవరాల్ టోటల్ ఎపిసోడ్తో అర్థమవుతుంది ఏంటయ్యా అంటే, ఆయన తన మీద కుట్రలు పన్నుతున్నటువంటి వాళ్ళని హెచ్చరిక చేశాడే, ఖబర్దార్ చూసుకోండి, నేను భయపడేవాడిని కాదని ఆయన హెచ్చరికని ఆయన దగ్గరే పెట్టుకోమానండి. కానీ ఈ ఓవరాల్ ఎపిసోడ్ చేసినటువంటి హెచ్చరిక ఏమిటంటే, ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు సాటి మహిళల పట్ల ఎలా మాట్లాడతారు, నిండు సభలోనే ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రైవేట్గా ఎట్లా మాట్లాడతారు, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఇక ముందు ఎవడైనా ఎప్పుడైనా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాడే కాదు, బయట వర్క్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా సరే ఒక మహిళ గురించి, ముఖ్యంగా మహిళ ఆత్మాభిమానంతో రిలేట్ అయి ఉన్నటువంటి, మహిళ ఆత్మగౌరవంతో లింకప్ అయి ఉన్నటువంటి విషయాన్ని దేని గురించి మాట్లాడినా ఇక ఒక్క మాట మాట్లాడాలంటే 100 సార్లు ఆలోచించాలి. అది ఈ ఎపిసోడు అందరికీ చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇక్కడ శివాజీయా అనసూయ అనేటటువంటిది కానే కాదు. ఇతను క్షమాపణ చెప్పకపోతే అతను తనను తాను ఎలా ఎదుర్కొంటాడో, తనను తాను ఎలా ఫేస్ చేసుకుంటాడో, తనకు తాను ఎలా క్షమాపణ చెప్పుకుంటాడో అది మనకు అనవసరం అనమాట. ఓవరాల్గా అతనిలో ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం అయితే నాకు కనిపించలేదు. కానీ అతను ఏదో ఎవరికో హెచ్చరిక చేస్తున్నట్టు ఉన్నాడు, ఎవరికి నేను భయపడినని. అతను చేసేటటువంటి హెచ్చరిక కాదు, ఈ ఓవరాల్గా చేస్తున్నటువంటి ఈ మొత్తం ఎపిసోడ్ చేసినటువంటి హెచ్చరిక అదే. ఖబర్దార్, నువ్వు ఒక్క విషయం మాట్లాడాలన్నా స్త్రీల గురించి, ముఖ్యంగా స్త్రీల ఆత్మాభిమానం రిలేట్ అయిన విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు 100 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి నాయనా అని ఈ ఎపిసోడ్ చెప్తుంది. ఇదండి మిత్రులారా, విషయం నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.